నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు రెండు. ఒకటి నక్షత్ర సభ. నక్షత్ర సభ అంటే ఏంటి? బేసిక్గా పర్యాటక రంగంలో వివిధ రకాల పర్యాటక రంగాలు ఉన్నాయి. అదేంటి, పర్యాటక రంగమే ఒక రంగం కదా, మళ్ళీ దీంట్లో వివిధ రకాలు ఏంటి అని. వెల్, ఆగ్రో టూరిజం, ఈకో టూరిజం, స్పేస్ టూరిజం. సో అట్లా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆస్ట్రో టూరిజం. పేర్లు వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. స్పేస్ టూరిజం, ఆస్ట్రో టూరిజం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కదా అని. వెల్, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, ఎవరు కాదనట్లేదు. కానీ వివరాల్లోకి వెళ్తే మీకు ఇంకా పూర్తి సమాచారం తెలుస్తుంది. సో ఐ వోంట్ రివీల్ ద ఎంటైర్ పిక్చర్ రైట్ నౌ. అలానే ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చినా బేసిక్గా ఇండియాలో ఉన్న పర్సనల్ రిసోర్సెస్కి లేదు ఇండియాలో ఉన్న మనుషులకి ట్రైనింగ్ ఇస్తారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఇండియా బంగ్లాదేశ్ దేశానికి ట్రైనింగ్ ఇస్తుంది. దేనికి సంబంధించిన అంశం గురించి ట్రైనింగ్ ఇస్తుంది? దీని గురించి ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఆన్ దట్ నోట్ వీల్ బి డిస్కసింగ్ అబౌట్ టూ థింగ్స్ టుడే. వన్, నక్షత్ర సభ, and two, the training that India is going to give to Bangladesh. But before going into the details, let me tell you one thing very clearly. TSPSC Group 1 Prelims పరీక్ష చాలా దగ్గరలో ఉంది. నెల రోజుల సమయం మట్టుకే మన దగ్గర ఉంది. నెల రోజులు అనగానే సరే చాలా మందిలో ఒక భయం ఉంటుంది. కొంతమంది ఏమో అసలు నేను ఇప్పటివరకు ఒక సబ్జెక్ట్ని ఎప్పుడూ చదవలేదు అని, కొంతమంది ఏమో నేను ఎంత చదివినా సరే నాకు గుర్తు ఉండట్లేదు అని, కొంతమంది ఏమో నాకు రివిజన్ చేసుకోవడానికి ఏదో ఒక విధంగా హెల్ప్ కావాలి అని, కొంతమంది నాకు ఒక 10-15 టాపిక్లు చెప్పండి, నేను ఆ 10-15 టాపిక్లు మటుకే చదువుకుంటాను అని. సో మీరు ఇట్లా ఏ కేటగిరీలో ఉన్నా సరే మీకు వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ టు మేక్ షూర్ దట్ యూ క్లియర్ TSPSC Group 1 Prelims at any cost ఈజ్ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ప్రొవైడ్ చేసే TSPSC Group 1 Prelims క్విక్ రివిజన్ సిరీస్. ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి షార్ట్ నోట్స్ రూపంలో వీడియో క్లాస్ చాలా తక్కువ టైంలో అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టు సుమారుగా 5 గంటల లోపు మీకు దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఇప్పటివరకు అసలు ఆ సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియకపోయినా సరే మీకు ఒక బేసిక్ అవగాహన అయితే వస్తుంది, మీకు రివిజన్ పరంగా హెల్ప్ అవుతుంది. నాకు ఒక 10-15 టాపిక్లు చెప్పండి చాలు, నేను ఆ 10-15 టాపిక్లు చదువుకుని వెళ్తాను, ఒకవేళ దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తే అబ్సల్యూట్లీ అటెంప్ట్ చేస్తాను, లేదంటే నాకు తెలియదు అని. సో మీకు అన్ని విధాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అని మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అది ప్రైస్ పరంగా అవ్వచ్చు, సింగిల్ సబ్జెక్ట్ పరంగా అవ్వచ్చు. రిమెంబర్, మీరు సింగిల్ సబ్జెక్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు, ఫుల్ కోర్స్ అయినా పర్చేస్ చేయొచ్చు క్విక్ రివిజన్కి సంబంధించి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్ మీ TSPSC Group 1 Prelims పరీక్ష యొక్క ప్రిపరేషన్కి సంబంధించి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, ఇంకా శరణమా యుద్ధమా కాదు, మొత్తం యుద్ధమే. కమాన్. సో ద ఫస్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ద డే ఇస్ నక్షత్ర సభ. నక్షత్ర అంటే స్టార్ తెలుస్తుంది, సభ అంటే ఇట్స్ లైక్ ఎ మీటింగ్ ఆఫ్ స్టార్సా? స్టార్స్ కోసం మీటింగా? ఇప్పుడు స్టార్స్ కోసం మీటింగ్ అంటే సూపర్ స్టార్సా, పొలిటికల్ సూపర్ స్టార్సా, ఏ స్టార్సు? నక్షత్ర సభ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం క్యాంపెయిన్. మామూలుగా మనలో చాలామందికి ఇప్పటికే స్పేస్ టూరిజమే చాలా కొత్తగా ఉంది. స్పేస్ టూరిజం అంటే అంతరిక్షంలోకి వెళ్ళి కాసేపు అట్లా చక్కర్లు కొట్టేసి మళ్ళీ తిరిగి రావడం. అసలు అదే పాసిబుల్ అవుతుందో లేదో అంటే ఇప్పుడు ఆస్ట్రో టూరిజం తీసుకొచ్చారు, ఇప్పుడు ఇది పాసిబుల్ అవుతుందని చాలామందికి సందేహాలు ఉంటాయి. వెల్, స్పేస్ టూరిజం పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఆస్ట్రో టూరిజం అయితే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఎందుకనంటే దీనికి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి. ద ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్, అలానే స్టార్స్కేప్స్ సంస్థ, ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క పర్యాటక విభాగం యొక్క బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు, అలానే స్టార్స్కేప్స్ అనే సంస్థ, ఈ రెండు కూడా సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అండ్ ఇది ఇండియాలోనే మొట్టమొదటి ఈ విధమైన కార్యక్రమం అనమాట. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇన్ ద హిస్టరీ బుక్స్ ఫర్ షూర్, బికాస్ ఇట్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైమ్. It has launched India's first astro tourism campaign, which is being called as Nakshatra Sabha, to promote astronomy focused travel in Uttarakhand. సో ఈ ఖగోళ అంశాలకి సంబంధించి, నక్షత్రాలకి సంబంధించి ఒక విధంగా ఒక కొత్త వినూత్నమైన ఒక పర్యాటక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. సో బేసిక్గా ఉత్తరాఖండ్లోనే ఫోకస్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఉత్తరాఖండ్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అక్కడ ఎక్కువ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టలేని పరిస్థితి బికాస్ ఆఫ్ ద హిలీ టెరైన్ ఓవర్ దేర్. బట్ స్టిల్ అక్కడ డెవలప్మెంట్ జరగాలంటే టూరిజం కెన్ బి వన్ ఆఫ్ ద మేజర్ సెక్టర్. సో అందుకని వాళ్ళు దాన్ని ట్యాప్ చేయాలనుకుంటున్నారు, అందుకే ఈ విధంగా వినూత్నమైన ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నక్షత్ర సభ ఆఫర్స్ అండ్ ఇన్క్లూజివ్ ఆస్ట్రో టూరిజం ఎక్స్పీరియన్స్ విత్ యాక్టివిటీస్ లైక్ స్టార్ గేజింగ్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ కాంటెస్ట్ అండ్ క్యాంపింగ్ అండర్ ద స్టార్స్ ఎయిమ్డ్ ఎట్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్. సో వాళ్ళు ఏదైతే ఈ ఆస్ట్రో టూరిజం క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారో
ఇది మన దేశీయ పర్యాటకులకి అలానే విదేశీ పర్యాటకులకి అందరికీ కూడా వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తున్నారు. సో బేసిక్గా ఇంజనీరింగ్ మనం ఒకళ్ళు వేగ్గా ఐడియా చూసుకున్నా సరే, స్టార్ గేజింగ్ మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం, ఈ రోజుల్లో మనకి టైం దక్కట్లేదు. ఇంతకీ స్టార్ గేజింగ్ అంటే ఏంటి? ఇలా తలపైకి తల నక్షత్రాలను చూస్తూ ఉండడం, దాన్ని స్టార్ గేజింగ్ అంటారు. ఎవరి దగ్గర అయితే టెలిస్కోప్ ఉందో వాళ్ళు టెలిస్కోప్ ద్వారా స్టార్ గేజ్ చేస్తుంటారు, అంటే స్టార్స్ని చూస్తూ ఉంటారనమాట. గేజింగ్ అంటే చూడడం. ఆస్ట్రో ఫోటోగ్రఫీ కాంటెస్ట్. సో ఇప్పుడు కొన్ని స్టార్స్ని లేదా ఆకాశాలని కొన్ని ఖగోళ అంశాలు జరుగుతున్నప్పుడు వాటిని ఫొటోస్ తీస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించిన కాంటెస్ట్లు. అట్లానే క్యాంపింగ్ అండర్ ద స్టార్స్, సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కండక్ట్ చేస్తుంది ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ అనమాట. ఈ ఆస్ట్రో టూరిజం క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డిజైన్డ్ టు మేక్ ఉత్తరాఖండ్ a top destination for astro tourists due to natural beauty, abundant forest cover and proximity to major cities. ఉత్తరాఖండ్ ఈ విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడానికి గల వెనక ఉన్న కొన్ని కారణాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి అక్కడ ప్రాకృతిక సౌందర్యం చాలా ఎక్కువ. బికాజ్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అక్కడ హిల్లీ టెరైన్ ఉంది, అంటే అక్కడ మౌంటైన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ అనేది అంత ఎక్కువగా జరగదు. సో నేచర్కి దగ్గరగా ఉంది కాబట్టి ఆ నేచర్ యొక్క అందాలని మనం ఆస్వాదించి తీరాలి. సో న్యాచురల్ బ్యూటీ అండ్ అలానే ఫారెస్ట్ కవర్ కూడా చాలా ఎక్కువ, అడవులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మేజర్ సిటీస్ ఏవైతున్నాయో వాటికి దగ్గరగా కూడా ఉంది, ఇఫ్ నాట్ హ్యావింగ్ ఎ మేజర్ సిటీ. ద క్యాంపెయిన్ విల్ స్టార్ట్ ఇన్ జూన్ ఎట్ జార్జ్ ఎవరెస్ట్ ఇన్ ముసోరీ అండ్ విల్ కంటిన్యూ అంటిల్ mid-2025. సో ఆల్మోస్ట్ ఒక పూర్తి సంవత్సరం పాటు జరిగే కార్యక్రమం ఇది. ఫీచరింగ్ ఈవెంట్స్ అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడింగ్ ఉత్తరకాశీ, పిథోరాగఢ్, నైనితాల్, చమోలి. ఈ ప్లేసెస్లో వాళ్ళు బేసిక్గా ఈ ఈవెంట్స్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. Educational seminars and webinars by experts will be conducted to increase awareness and education about astronomy. సో మనలో చాలా మందికి తెలిసింది ఒకటే, అయితే ఇంజనీర్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, లేదా మూసుకుని రోడ్డు మీద సమోసాలు అమ్ముకోవాలి. ఇలా కాదు, పిల్లలకి అన్ని అంశాలకి సంబంధించిన అవగాహన ఉండాలి, వాళ్ళు కూడా సమాజంలో ఎదగాలి యాజ్ అన్ ఇండివిజువల్గా, అట్ ద సేమ్ టైం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అని. వాళ్ళకు కూడా ఈ ఆస్ట్రానమీకి సంబంధించి ఒక క్రియేటివ్ థింగ్స్ అన్నీ కూడా బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఎడ్యుకేషనల్గా అంటే స్కూల్స్, కాలేజెస్లో కూడా సెమినార్స్, వెబినార్స్ కండక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సెమినార్స్ అంటే అందరూ ఒక చోటికి హాజరవుతారు. వెబినార్ ఇస్ బేసికలీ సెమినార్స్ హ్యాపెనింగ్ త్రూ వెబ్, విచ్ ఇస్ కాల్డ్ వెబినార్స్ అనమాట. సో ఈ విధంగా ఆస్ట్రోనామీ అనే అంశానికి సంబంధించి అవేర్నెస్ కూడా ప్రమోట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ వాట్ నక్షత్ర సభ ఈజ్ ఆల్ అబౌట్. ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేసింది, టూరిజం డిపార్ట్మెంట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ కరెంట్ అఫైర్. మామూలుగా మనం ట్రైనింగ్ అన్నప్పుడల్లా మనం ఏదైతే ఒక డిపార్ట్మెంట్లో పని చేస్తున్నామో, లేదు ఏదైతే మన వర్క్ రిలేటెడ్ ఉందో, లేదు మనం చేయాలి అని అనుకున్నా దానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు అసోసియేటెడ్ సంస్థలు ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చినా సరే అన్లెస్ అండ్ అంటిల్ మనం ఇనిషియేషన్ తీసుకోకపోతే మనం దేంట్లో భాగమైతే వాళ్ళు మటుకే ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇండియా బంగ్లాదేశ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అయింది. అండ్ దేనికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అయింది అని అంటే సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ అంటే ఎవరు? మన ఐఏఎస్లు, ఐపీఎస్లు. సో ఇండియాలో ఎలా అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా ఉంటారు కదా ఆబ్వియస్గా. సో అక్కడ కూడా సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్కి ఇండియా ట్రైనింగ్ ఇస్తుందంట, విచ్ ఇస్ ఎ రియలీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల మనం చూసాము, నేపాల్ దేశం యొక్క కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మన ఇండియా యొక్క కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేశారు. సో బేసిక్గా ఆడిటింగ్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఎక్స్పర్టీస్ని, అక్కడ ఉన్న ఎక్స్పర్టీస్ని రెండింటిని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ అట్ ద వెరీ సేమ్ టైం ఎఫిషియన్సీని పెంచాలి అన్న అంశాలకు సంబంధించి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగిందని మనం ఇటీవల కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తున్నాం. సో అట్లా ఇండియా నేపాల్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి, విచ్ ఇస్ బేసికలీ వన్ ఆఫ్ ద సాఫ్ట్ పవర్ దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్ ఇక్కడ. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిహద్దు దేశాలన్నిటికీ కూడా మంచిని నేర్పిస్తూ వాళ్ళతో మంచి సంబంధాలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఇండియా ఎప్పుడూ కూడా వసుదైవ కుటుంబకం అనే ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలపరుచుకుంటూనే వెళ్తుంది. The government of India has renewed the memorandum of understanding with Bangladesh to train 1,500 Bangladeshi officers from 2025 to 2030, enhancing their mid-career skills in field administration. సో వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జాగ్రత్త మనం గమనిస్తే మిడ్ కెరియర్ స్కిల్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఒకళ్ళు ఎవరో 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు అనుకుందాం. వాళ్ళు కూడా మన ఇండియాలో లాగా 55-60 సంవత్సరాలు రిటైర్ అయిపోతారా అనుకుందాం. సో ఇప్పుడు వీళ్ళందరిలో కూడా 40 to 45 లేదు 50, ఆ 40 to 50 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు, వాళ్ళు కెరీర్ మిడిల్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్లో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ ఆపర్చునిటీ, ఎండింగ్లో అంటే మనం మోస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని నేర్చుకుంటాం, విల్ బీ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్. బట్ ఆ మిడ్వేలో ఉన్నప్పుడు మన పొజిషన్కి రిలేటెడ్గా మనకి ఏం కావాలి, మనం ఏం మిస్ అవుతున్నాము, ఏం నేర్చుకుంటే మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం, ఇవన్నీ మనకి ఖచ్చితంగా తెలిసి తీరాలి. సో ఆ మిడ్ లెవెల్ స్కిల్స్ లేదు మిడ్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్కి నేర్పించడం కోసం ఇండియా ఈ విధంగా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని రెన్యూ చేయాలనుకుంటుంది బంగ్లాదేశ్తో. సో ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తారంట?
1500 మంది బంగ్లాదేశ్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారంట. అండ్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. 1 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి వదిలేయట్లేదు, 5 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తారంట. This agreement was signed by the Department of Administrative Reforms and Public Grievances of India and the Ministry of Public Administration of Bangladesh. సో బంగ్లాదేశ్ దేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియాకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఆ ఒప్పందం మీద సంతకం చేశారు. The MOU, the Memorandum of Understanding Renewal, reflects ongoing India-Bangladesh cooperation in capacity building initiated in 2014 and underscores the partnership's durability and mutual commitment to civil service development. సో సివిల్ సర్వీసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనలో చాలా మంది సివిల్ సర్వీసెస్ అనగానే ఎంతసేపు దేవుళ్ళని చూస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా వాళ్ళని దేవుళ్ళలా కాదు, వాళ్ళని మనం సేవకులాగా చూడాలి. ఎందుకనంటే గవర్నమెంట్ ఎవరి కోసం ఉంది? గవర్నమెంట్ ఉన్నది ప్రజల కోసం. ప్రజలు ఆబ్వియస్గా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరే ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. సో గవర్నమెంట్ ఉన్నది ప్రజల కోసం కదా. కానీ ప్రతి గవర్నమెంట్ కూడా రోజు వచ్చి ప్రజల దగ్గర కూర్చోలేదు. ఇట్ హ్యాస్ సమ్ అదర్ థింగ్స్ టు డూ యాజ్ వెల్. సో వీళ్ళ మధ్య బ్రిడ్జే ఆ సివిల్ సర్వెంట్స్. మరి వీళ్ళు బాగా పనిచేస్తేనే ఇక్కడున్న సమస్యలు ఇక్కడ దాకా తెలుస్తాయి. అలానే వీళ్ళు ఏదైతే వీళ్ళ కోసం చేయాలనుకుంటున్నారో అవి కరెక్ట్గా వస్తాయి. సో దే ఆర్ ద ప్రాపర్ కనెక్టివిటీ. ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే ఇంటర్నెట్ ప్రాపర్గా పనిచేయాలి. సో ప్రభుత్వం యొక్క బెనిఫిషియరీ థింగ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరాలి, ప్రజల యొక్క సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలిసి ఆ విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి అని అంటే సివిల్ సర్వెంట్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా పనిచేసి తీరాలి. వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు మన సేవకులు. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం గురించి కాదు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టేది. మీరు బేసిక్గా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని ప్రజలకి ఏ సర్వీస్ అయితే చేయాలో ఆ సర్వీస్ చేయడానికి మీరు ఆ జాబ్ని ఆస్పైర్ చేస్తున్నారు. అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ జీతాలని పెన్షన్లు తీసుకోవడానికి కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Secretary V. Srinivas led the Indian delegation affirming India's support for Bangladesh Vision Bangladesh at 2041. ఎలా అయితే ఇండియా 2047 సంవత్సరం కల్లా వికసిత్ భారత్ అవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుందో, అలా బంగ్లాదేశ్ 2041 సంవత్సరానికి విజన్ బంగ్లాదేశ్ అని ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. సో అందులో భాగంగా వాళ్ళు ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ విధంగా చేరుకోవడం కోసం మన వంతు సాయం మనం చేస్తున్నాం వాళ్ళకి. అండ్ స్మార్ట్ బంగ్లాదేశ్ ఇనిషియేటివ్స్ త్రూ స్ట్రాటజిక్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. The National Center for Good Governance in India conducts these programs covering key governance areas like project management, public procurement and food processing. So major ga vallu ilanti amsalaki sambandhinchi ekkuva training ivvadalchukunnaru. So we can talk about and so we can say that they are the core areas. So ఇందాక తెలుసుకున్నాం కదా పబ్లిక్ గ్రీవెన్సెస్ ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. సో ఈ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలోని ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బంగ్లాదేశ్తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుసుకున్నాం కదా. ఇట్ యాక్ట్స్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ for administrative reforms and public grievances redressal in India and facilitates international cooperation in public service reforms as well. సో భారతదేశానికి సంబంధించి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఉన్న నోడల్ ఏజెన్సీ. అట్ ద వెరీ సేమ్ టైం అంతర్జాతీయ అంశాలకి సంబంధించి ఈ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో లేదా పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సంస్కరణలకి సంబంధించి కూడా అత్యున్నత స్థాయిలో సహకారం అందిస్తుంది ఈ మంత్రిత్వ శాఖ లేదు ఈ విభాగం అని చెప్పవచ్చు. సో దాట్ బ్రింగ్స్ us to the end of today's current affair. గుర్తుపెట్టుకోండి, 1 ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యాటక విభాగం తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమం నక్షత్ర సభ, ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం క్యాంపెయిన్. 2వది వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన 1500 మంది సివిల్ సర్వెంట్స్కి ఒక 5 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే MOU ఒక అంగీకార పత్రం లేదా ఒప్పందం ఉంటుందో దాన్ని రెన్యూ చేసింది. సో ఈ విధంగా ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఏవైతే స్నేహ సంబంధాలు ఉన్నాయో అవి మరింతగా బలపడ్డాయని మనం చెప్పవచ్చు. సో 1 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించింది ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఏదైతే జరిగిందో, మొన్న కాగ్లో ఒప్పందం కూడా ఇండియా నేపాల్ మీద జరిగింది, అది కూడా ఒక ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన అంశమే. అలానే 1 స్పేస్ టూరిజం లాగా ఆస్ట్రో టూరిజం సంబంధించిన అంశం. సో ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ కూడా కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉంటుంది. డీటెయిల్గా అంటే ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రా ఎక్కువ టైం పట్టాల్సిన అవసరం లేదు. డీటెయిల్గా చెప్తూనే తక్కువ టైంలో కూడా కవర్ చేయొచ్చు. అండ్ దాట్స్ వాట్ ది క్విక్ రివిజన్ సిరీస్ డస్. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే క్విక్ రివిజన్ సిరీస్ ఉందో అది అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్ సుమారు 5 గంటల లోపల ఆన్ అండ్ యావరేజ్గా ఫినిష్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఎవరికైతే అసలు సబ్జెక్ట్ గురించి ఎటువంటి ఐడియా లేదో మీకంటూ ఒక బేసిక్ అవేర్నెస్ అయితే వస్తుంది. అలానే రివిజన్ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలానే మ్యాక్సిమం స్కోరింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ ఇంకా ఎక్కువగా చేయడం జరుగుతుంది. సో ఇట్స్ బేసికలీ లైక్ పుట్టింగ్ లెస్ ఎఫర్ట్ ఫర్ గెటింగ్ ద మ్యాక్సిమం రిటర్న్ ఆన్ ఇట్. అందుకని వచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా కన్సిడరింగ్ ద అమౌంట్ ఆఫ్ టైం దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ యూ, TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఏదైతే క్విక్ రివిజన్ కోర్స్ ఉందో దానిని పర్చేస్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను.
సో ఇక్కడ ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు సింగిల్గా సెపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదా ఫుల్ కోర్స్ అయినా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696కి కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీరు అప్డేట్ అవ్వాలనే భావిస్తుంది. సో ఆన్ దట్ నోట్, కరెంట్ అఫైర్స్ని చూస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. బికాస్ వాళ్ళకి అవగాహన రాకపోతే మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు, వాళ్ళు వెనకాల ఉండిపోతారు. వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు కూడా ఒక వెనకాల్సి, వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక అడుగు వెనకాల్సివి, వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళ కోసం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రానివ్వకండి. అందుకని మీ తోటి వాళ్ళని కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. ఆన్ దట్ నోట్, మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.